నేను రీసెంట్‌గా ఐప్యాడ్ 10థ్ జనరేషన్ అయితే తీసుకున్నాను. దాని యొక్క అన్బాక్సింగ్ మన ఛానెల్‌లో ఓకే. ఉంటుంది. అయితే ఇవాళ ఐప్యాడ్‌కి సంబంధించిన కొన్ని యాక్సెసరీస్ అయితే నేను తీసుకున్నాను. సో, అవేంటి, ఎలా యూజ్ చేయాలి అనేది మీకు చెప్తాను. ఐప్యాడ్‌కి అండ్ ఐఫోన్‌కి సంబంధించిన చాలా కంటెంట్ అనేది తెలుగులోనే మన ఛానెల్‌లో రాబోతుంది. సో, మీరు ఊహించని కంటెంట్ అనేది ఐప్యాడ్‌లో, ఐఫోన్‌లో నేను మీకు ఇస్తాను. సో, ప్లీజ్ మీ యొక్క సపోర్ట్ నాకు కావాలి. ఏం లేదు. జస్ట్ సబ్స్క్రైబ్ జేసుకోండి. ఏదో ఒకటి మీకు తోచిన కామెంట్ కింద చేయండి చాలు. మనం ఐప్యాడ్ తీసుకోగానే మనకు ఫస్ట్ కావాల్సింది దానికి స్క్రీన్ గార్డ్. అందుకని ఫస్ట్ అయితే అదే బుక్ జేశాను. ఆఫర్‌లో 300కైతే వచ్చింది. సో, దీంతో పాటు ఇంకా వేరే ఏమో వచ్చాయి. మనం క్లీన్ జేసుకోవడానికి మొత్తం మీదే వచ్చింది. బట్ మా ఇంట్లో వాళ్ళు అది చెత్త అనుకోని పడేశారు. నాకు స్క్రీన్ గార్డ్ వేయడం వచ్చు. బట్ అది ఐప్యాడ్‌కి అంత మంచిది గాదు. అందుకని నాకు బాగా తెలిసిన ఒక సెల్ ఫోన్ షాప్ దగ్గరికి వెళ్ళాను. ఆయన ఒక ప్రొఫెషనల్ అని జెప్పేసి ఆయన దగ్గరైతే వేయించాను. మన మీద అభిమానంతో ఆయన పైసలు కూడా తీసుకోలేదు. సార్ 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 ఏంటి సార్ అది? స్క్రీన్ గార్డ్ తర్వాత దీనికి ముఖ్యంగా కావాల్సింది బ్యాక్ కేస్. సో, మనం యొక్క బ్యాక్ కేస్ లేకుండా ఐప్యాడ్‌ని అయితే కరెక్ట్‌గా యూజ్ చేయలేం. చాలా ఇబ్బంది అయితే అవుతుంది. సో, నేను రూ. 399 అయితే ఇది తీసుకున్నాను. ఇది కూడా ఆఫర్ అని చెప్పేసి అయితే ఉంది. బట్ అవునో కాదో తెలీదు. సో, దీన్ని ఏ విధంగా యూజ్ చేయాలో చూద్దాం. ఈ బ్యాక్ కేస్‌ని యూజ్ చేయడం చాలా ఈజీ. మనం చాలా సింపుల్‌గా దీని యొక్క కెమెరాని చూసుకొని, మనం ఈ యొక్క బ్యాక్ కేస్‌లో మన ఐప్యాడ్‌ని అయితే ఇన్సర్ట్ చేయొచ్చు. జస్ట్ ఈ విధంగా పెట్టేసి, జస్ట్ ప్రెస్ చేస్తే అది ఆటోమేటిక్‌గా ఫిట్ అయితే అయిపోతుంది. కానీ ఒకసారి సరిగ్గా చెక్ చేసుకోవాలి. సో, మనం పవర్ బటన్ గానీ, స్పీకర్ గ్రిల్స్ గానీ, అలాగే మన ఛార్జింగ్ పోర్ట్ గానీ, అండ్ వాల్యూమ్ బటన్స్ గానీ, సో, ఇవన్నీ చెక్ చేసుకున్నట్లయితే అది కరెక్ట్‌గా సెట్ అయిందా లేదా అని జెప్పేసి మనకు తెలిసిపోతుంది. అలాగే మనం ఈ యొక్క పెన్సిల్ పెట్టుకోనికే పైన అయితే ప్లేస్ ఉంటుంది. సో, మనం మన పెన్సిల్ అయితే పెట్టుకోవాలి. సో, ఫుల్‌గా సెట్ అయితే అయిపోయింది. అయితే మనం దీన్ని క్లోజ్ చేసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. సో, 100% ఫుల్లీ సెక్యూర్‌గా అయితే ఉంటుంది. ఒకవేళ కింద పడినా గానీ పెద్దగా డ్యామేజ్ అయితే జరగదు. అయితే మనం దీన్ని ఒక ల్యాప్‌టాప్ లాగా యూజ్ చేయాలి అనుకున్నట్లయితే మన దీని బ్యాక్ సైడ్ ఈ విధంగా మ్యాగ్నెట్ అయితే ఉంటుంది. సో, మనం ఇలా పెట్టుకోవచ్చు. మనం ఏమైనా వర్క్ చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు. లేదంటే కొంచెం హైట్ కావాలి అనుకున్నట్లయితే ఈ విధంగా పెట్టుకోవచ్చు. లైక్ గేమ్స్ ఆడే టైంలో ఇలా అయితే చాలా బావుంటుంది. అలాగే ఒక పెన్సిల్ అయితే తీసుకున్నాను. బట్ యాపిల్ పెన్సిల్ అయితే కాదు. యాపిల్ పెన్సిల్ అయితే అరౌండ్ 8000 వరకైతే ఉంటుంది. బట్ ఇది పోర్ట్రానిక్స్ గ్లైడ్ అని చెప్పేసి ఉంది. అయితే దీని యొక్క ప్రైస్ ఆఫర్‌లో రూ. 749 అయితే వచ్చింది. రెగ్యులర్‌గా అయితే 1100, 1200కైతే వస్తుంది. అండ్ బాక్స్‌లో మనం కంటెంట్ చూసుకున్నట్లయితే ఒక పేపర్ వర్క్ అయితే ఉంటుంది. ఎలా యూజ్ చేయాలి, ఏంది అనేది మాన్యువల్ అనేది చాలా క్లియర్‌గా అయితే ఉంది. అలాగే మనకు ఒక టైప్ సి కేబుల్ అయితే ఇచ్చారు. సో, మనం దీన్ని ఛార్జింగ్ అనేది చేసి యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఇది మనం ల్యాప్‌టాప్‌కి గానీ, లేదా పవర్ బ్యాంక్‌కి గానీ, లేదా అడాప్టర్ యూజ్ చేసి గానీ ఛార్జ్ అనేది చేసుకోవచ్చు. అలాగే ఒక ఎక్స్‌ట్రా డిప్ అయితే ఇచ్చారు. సో, ఒకవేళ మనం లాంగ్ రన్‌లో అది ఖరాబ్ అయిపోయినా, పోయినా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఫైనల్‌గా ఈ పెన్సిల్ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఇది చూడడానికి యాజ్ ఇట్ ఈజ్ యాపిల్ పెన్సిల్ లాగే ఉంటుంది. బట్ దానంత వెయిట్ ఉండదు. అందులో ఉన్నన్ని ఫీచర్స్ కూడా ఉండవు. ఇది జస్ట్ ఒక స్టైలస్ పెన్సిల్. దీన్ని ఆన్ చేయడం చాలా ఈజీ. దీని తలకాయ మీద 2 సార్లు కొడితే అది ఆన్ అయిపోతుంది. లైట్ కూడా బ్లింక్ అవుతుంది. అలాగే ఇంకో 2 సార్లు కొడితే ఆఫ్ అయిపోతుంది. అండ్ మనం ఇండికేటర్ పైన ఉన్న క్లిప్‌ని తీసేస్తే దీన్ని ఛార్జింగ్ చేసుకోవచ్చు. మనం ఈ యొక్క స్టైలస్ పెన్సిల్‌ని ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. పైన మనం డబుల్ ట్యాప్ చేస్తే ఇది ఆన్ అయిపోతుంది. ఆన్ అయ్యాక మనం డైరెక్ట్‌గా యూజ్ చేసుకోవచ్చు. ఎలాంటి సెట్టింగ్స్ కూడా అవసరం లేదు. అయితే ఐప్యాడ్ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ యొక్క పెన్సిల్ అవసరమా అంటే అవసరం లేదని చెప్పుకోవాలి. మీరు ఒకవేళ ఈ యొక్క ఐప్యాడ్‌లో వీడియోస్ ఎడిట్ చేయాలన్నా, లేదా ఏదైనా డ్రాయింగ్ చేయాలి అనుకున్నా, ఇంకేదైనా యానిమేషన్ లాంటివి నేర్చుకోవాలి అనుకున్నా, మీకు ఈ యొక్క పెన్సిల్ ఉంటే చాలా వరకు హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది.
అలాగే మనం రెగ్యులర్‌గా ఎక్కువగా ఈ యొక్క ఐప్యాడ్‌ని యూజ్ చేసే వాళ్ళు కూడా ఈ యొక్క పెన్సిల్ తీసుకుంటే బావుంటుంది. అలా గాకుండా జస్ట్ ఇంట్లో పర్పస్ అంటే వీడియో కాల్స్ కోసం లేదా మూవీస్ చూడడం కోసం ఈ యొక్క ఐప్యాడ్‌ని మీరు యూజ్ చేస్తే మటుకు మీకు ఈ యొక్క పెన్సిల్ అవసరం లేదని జెప్పాలి. ఒకవేళ అవసరం ఉన్న యాపిల్ పెన్సిల్ గాకుండా ఇప్పుడు నేను తీసుకున్నట్టుగా ఒక చిన్న పెన్సిల్ అయితే తీసుకోవచ్చు తక్కువ బడ్జెట్‌లో. అలాగే ఈ యొక్క పెన్సిల్‌కైతే మ్యాగ్నెటిక్ పవర్ అయితే ఉంటుంది. మనం దీన్ని పైనైతే ఈ విధంగా స్టిక్ జేసుకోవచ్చు. మీరు ఒకవేళ పౌచ్ వాడకున్నా గానీ, మీరు ఈ విధంగా మీ ఈ యొక్క పెన్సిల్‌ని పైన స్టిక్ జేసుకోవచ్చు. అలాగే మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసుకోండి. థాంక్ యూ.